ఆంధ్రప్రభకు స్వాగతం. దక్షిణాదిలో తమిళనాడు విచిత్రమైనటువంటి పాలిటిక్స్ ఉంటాయి తమిళనాడులో ఎప్పుడు. ఈ దశలో విజయ్ గారి యొక్క గెలుపు, టీవీకే పార్టీ అధినేత విజయ్ గారి యొక్క గెలుపు ఒక అనూహ్యమైనటువంటి మార్పులు దక్షిణాది పాలిటిక్స్‌లో ప్రారంభమయ్యాయి అనుకోవాలి. ఇంతవరకు తన ప్రచారంలో జెన్‌జీ అంటూ ముందుకు వెళ్ళినటువంటి విజయ్ ఇప్పుడు గెలిచిన తర్వాత పెరియార్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అసలు ఇప్పుడు ఏ సిద్ధాంతాన్ని విజయ్ గారు కొనసాగిస్తారు? ఏ సిద్ధాంతంలో తన మనుగడను సాగిస్తాడు? ఈ విషయాలు మనం చర్చించుకుందాం. మనతో పాటు ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు శ్రీ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్కారం అండి. సార్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో విజయ్ గారి యొక్క గెలుపుతోటి ఒక విధంగా ఈ సౌత్ ఇండియన్ ఈ దక్షిణాది రాజకీయాల్లో ఒక మార్పు కనిపించినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు జరిగిన పరిణామం ఆయన కాంగ్రెస్‌తో కలవడం. సో దీన్ని ఎలా చూడాలి సార్? ఒకటి ఇది చాలా పెద్ద భూకంపం. 67 నుంచి ఇప్పటికి దాదాపు 60 సంవత్సరాలు డీఎంకే, ఏడీఎంకేనే పరిపాలించారు. వాళ్ళు పరిపాలించి వాళ్ళతో ఉన్న అలయన్స్ పార్ట్నర్స్‌కి ఒక మంత్రి ఇవ్వలేదు, ఒక చైర్మన్‌షిప్ ఇవ్వలేదు, అలా బయట పెట్టేశారు. ఇవాళ అది మారిపోయింది. సార్ కొత్త పార్టీ వచ్చింది. ఇద్దరు ద్రవిడియన్ పార్టీస్ వెనక్కి వెళ్ళిపోయారు. వారు మినిస్టర్లుగా అందరూ తీసుకుంటున్నారు. సో ఇది అనుకోని చేంజ్ వచ్చింది. దాంతోపాటు విజయ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే డిఎంకేతో ఉన్న అలయన్స్ పార్ట్నర్స్ అందరినీ విడదీసేయాలి. సార్ సో ఫస్ట్ కాంగ్రెస్ ని విడదీశాడు. ఆఫర్ చేసి వాళ్ళకి వచ్చింది ఆఫ్టర్ ఆల్ 5 ఎమ్మెల్యేస్, కానీ అవసరం వచ్చింది. మిగతా వాళ్ళు కూడా విడదీసేస్తారు. సో అది అయిపోగానే వాళ్ళు వీక్ అయిపోతారు. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాలు బట్టి పవర్ లేదు. తమిళనాడు పరిపాలించేవాళ్ళు. సో ఫస్ట్ టైం వాళ్ళకి మళ్ళీ మంత్రులు వస్తారు. మంత్రులు వచ్చి వాళ్ళకి పవర్ వస్తారు. ఇది చాలా పెద్ద విషయం కాంగ్రెస్ పార్టీ. ఒక మంత్రి రానే, ఇద్దరు రానే, 10 మంది రానే, పెద్ద ఇది ఒక రెవల్యూషన్. ఎలక్షన్ ముందులా అడిగారు డిఎంకేని, మేము పవర్ షేర్ చేస్తామంటే వద్దన్నారు, చేయనన్నారు. సో దీన్ని బట్టి ఏం కనపడుతుందంటే కాంగ్రెస్ క్యాడర్ ఎవరు పనిచేసి ఉండరు డిఎంకేకి. పోతే వస్తారు పోనే అని వాళ్ళు నిలబడిన చోట్ల పోటీ కష్టపడి ఉంటారు 28, మిగతా చోట్ల వాళ్ళు విజయ్కే వేసి ఉంటారు కూడా అని మనం భావిస్తాం. అందువల్ల అదొక పెద్ద డెవలప్మెంట్. మూడోది ఏంటంటే ఇంకో డెవలప్మెంట్ ఉన్నది. ఏడీఎంకేలో వాళ్ళు గెలిచిన 40 మంది ఎమ్మెల్యేలు విజయ్తో వెళ్ళిపోదాం అంటారు. అది కూడా జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఉపయోగం ఏంటి? 5 సంవత్సరాలు ఎక్కడ కూర్చుంటారు? 53 ఎమ్మెల్యేలు, 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో పెద్ద చేంజ్ డిఎంకే మీద, ఏడీఎంకే మీద వచ్చింది. దాంతో పాటు బీజేపీ 27 సీట్లు పోటీ చేసి ఒక్కటి సీటు గెలిచి అది చేశాక ఎప్పుడైతే విజయ్ గెలిచాడో, విజయ్కి తక్కువ ఓట్స్ ఉన్నాయో ఏడీఎంకేని మీరు వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయిపోండి అని చెప్పలేదు. అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. క్విక్ గా వాళ్ళు తీసుకున్నారు. 5 మంది ఎమ్మెల్యేలతో తీసుకున్నారు. మంత్రులు వస్తాయి, లోక్సభతో అగ్రిమెంట్, రాజ్యసభతో అగ్రిమెంట్. సో ఇది బీజేపీ క్విక్ గా ఆలోచించలేదు. ఒక్క ఎమ్మెల్యేతో ఉండి ఏంటి వాళ్ళకి స్టేక్? ఆ ఏడీఎంకేని మీరు వెంటనే వెళ్ళి కలిసిపోండి, సెటప్ చేసుకోండి అంటే వాళ్ళదే విక్టరీ అయిపోతుంది. సో చాలా డిఎంకే ఫెయిల్ అవ్వారు, ఏడీఎంకే ఫెయిల్ అవ్వారు, బీజేపీ ఫెయిల్ అవ్వారు. కాంగ్రెస్ ఆ చిన్న పార్టీలు ఎవరు జాయిన్ అవుతారో వాళ్ళు లభిస్తారు. అది ఎప్పుడైతే 5 సంవత్సరాలు పవర్ సెంటర్ డిఎంకే, ఏడీఎంకే నుంచి వెళ్ళిపోయిందో కొత్త బిజినెస్ మెన్, కొత్త బ్యూరోక్రాట్స్, కొత్త వ్యవహారం అంతా వస్తుంది, వాళ్ళు నలిగిపోతారు. చాలా మార్పు వచ్చింది. ఇది చిన్న విషయం కాదు. అంటే ఈ విషయంలో బీజేపీ పూర్తిగా తమిళనాడు రాజకీయాల్లో ఫెయిల్ అయినట్టేనా? ఫెయిల్ అవ్వకపోతే ఏంటి? మీడియా గదిల్లోనూ, టీవీ గదిల్లో కేకలేస్తారే. నాకు ఎన్నో సార్లు విషయం చెప్తున్నా, నేషనల్ టీవీ మీద నేను సౌతర్న్ పార్టీని డిఫెండ్ చేస్తూ ఉంటాను, అంటే డిబేట్ చేస్తున్నా. వాళ్ళు ఏదో టెంపుల్ ఇష్యూ పట్టుకుని అదే దానివల్ల ఓట్లు వచ్చేస్తాయి, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, తిరుపకుండ్రం ఇంకైపోయింది, ప్రజల్ని 100 మందిని చూపెట్టి ఇలా చేసి మత్తు పెట్టి వాళ్ళే ఫెయిల్ అవ్వారు. వాళ్ళ అబద్ధాలు వాళ్ళే నమ్ముకుంటే ఎలాగా? 27 ఎమ్మెల్యేలు పెట్టుకున్నారు, ఒకడు వచ్చాడు. అది ఆ 27లో 5, 6 చేసి ఉంటే ఇంకో 10 ఎమ్మెల్యేలు ఏడీఎంకే వద్దు.
అది వచ్చిన ప్రాబ్లం. వాళ్ళు ఇక్కడ ప్రతి రాష్ట్రం వేరే సిచ్యువేషన్, ఇక్కడ వేరే సిచ్యువేషన్ అర్థం చేయాలి. చాలా కష్టపడ్డారు మోడీ గారు అండ్ అమిత్ షా. ఎన్నో సార్లు తిరిగారు, ఎంతో ఎఫర్ట్ చేశారు. విజయ్ వచ్చాయి. విజయ్ సీన్లోకి వస్తే ఫస్ట్ వాడినే బెదిరిద్దాం అనుకున్నారు కదా. ఎవరు బెదిరించారు? అందరికి సినిమాకి సెన్సర్షిప్ ఎవరా? ఏంటి అది? ఎంత వల్గర్ సినిమాలకి ఇస్తున్నారు సర్టిఫికేట్. ఏదో ఇచ్చేయాలి, మా దగ్గర రావాలి, ఆప్ చేసేవాళ్ళు ఎవరో చిన్న చిన్న లీడర్లు మెడ్రాస్లో మాట్లాడుతూ ఉంటారు. 2 సిబిఐ కేసు ఏదో కరూరు డిఎంకే పెట్టమన్నాడు, పెడితే విజయ్ని 5-6 సార్లు ఢిల్లీ రప్పించి రోజంతా కూర్చోబెడతారా? అతను చేసిన నేరమా? ఎంక్వైరీ అవన్నీ చేశారు. తర్వాత విజయ్కి నీకు 80 మంది ఎమ్మెల్యేలు ఇస్తాం, డిప్యూటీ సీఎం ఇస్తాం అని పెద్ద ఆఫర్ చేశారు. ఏమైంది ఇప్పుడు? తప్పుడు సలహాలతో చేసి తమిళ సాయి గవర్నర్, తెలంగాణ గవర్నర్ పాండిచేరి 7 సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యేకి పెట్టి మనం కూడా ఓడిపోయి ఏంటి వాల్యూ? ఏంటి వాల్యూ? కంప్లీట్ ఫెయిల్ అయిపోయారు. 40 మంది ఎంపీల్లో లాస్ట్ టైం 0 వచ్చింది. ఇప్పుడు ఏమొస్తాయి? ఏదో రకంగా పాలిటిక్స్ చేయాలంటే మొన్న రాత్రి మే 4వ తారీఖున మధ్యాహ్నం ఏడీఎంకి వెళ్ళి గుడ్ మార్నింగ్ విజయ్ సపోర్ట్ చేస్తామంటే అయిపోయింది. బీజేపీ పక్కన ఉన్నదా తర్వాత లాభం అవుతుంది. చాలా పెద్ద సెట్ బ్యాక్. బెంగాల్లో వచ్చిన విజయం చాలా వరకు ఇది తీసేస్తుంది. సార్ ఇక్కడ విజయ్ గారు ఆయన ప్రచారంలో ఎక్కడా కూడా ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని ఎక్కడా కూడా ఆయన ప్రొజెక్ట్ చేయలేదు. కేవలం స్థానిక సమస్యల పైన లేకపోతే టెక్నాలజికల్ జెన్జీని అడ్రస్ చేస్తూ మాట్లాడారు. కానీ ఒక్కసారి ఇప్పుడు చూస్తుంటే ద్రవిడ సిద్ధాంతకర్త అయినటువంటి పెరియార్ని బాగా పూసుకుని వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ ద్రవిడ సిద్ధాంతాన్ని అంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఆయన యొక్క పరిపాలన? అదేం చేయలేదే. ఈ రోజు ఎలక్షన్ ముందర కూడా పెరియార్ అనేవాడు, అన్నాదురి అనేవాడు, కామరాజ్ అనేవాడు, అంబేద్కర్ అన్నాడు. ఇవన్నీ మామూలు అన్నాడు. కానీ ఇప్పుడు అసలు పూర్తిగా ఆయన వెనకాల ఉండేటువంటి వాళ్ళ ఆఫీసులో ఫొటోస్ కానీ ఆయన పూర్తిగా అంటే ఇప్పుడు అంబేద్కర్ గారు ఫోటోలు పెట్టుకున్న వాళ్ళు అందరూ కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతున్నారా? ఆయన చేసే ఎవరి పని అది బొమ్మలు. లేకపోతే గాంధీ గారు ఫోటోలు పెట్టుకున్న వాళ్ళు చేస్తున్నారా? అది సీరియస్ గా తీసుకోకూడదు. ఏదో సనాతన ధర్మాన్ని అన్నారు. సనాతన ధర్మాన్ని 200 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నారు. 200 సంవత్సరాలు బట్టి కన్వర్షన్ జరుగుతూ ఉన్నాయి. దానికి ఎవరు పట్టించుకోలే. అవన్నీ సింపుల్ థింగ్స్, అవన్నీ తీసుకోకర్లేదు. ఆయన పెద్ద ఎప్పుడైతే కామరాజ్ ప్రభుత్వం అన్నాడో చిన్న విషయం కాదు. ఎప్పుడైతే కాంగ్రెస్ కోసం ఎతికారో, కాంగ్రెస్ తక్కువ నాయకులు ఉన్నారు, తక్కువ ఫాలోయింగ్ ఉండదా, కొంచెం పెద్ద మనిషి తరాగా ఉన్న వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ తమిళనాడులో. ఎక్కువగా యారగెంట్ రౌడీ ఎలిమెంట్స్ కాదు, మంచి వాళ్ళు ఉన్నారు, పెద్ద లీడర్స్ ఉన్నారు, ఓల్డ్ స్టైల్ లీడర్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళందరికీ ఇది ఒక పట్టు. విజయ్ జెన్సీ వాళ్ళకి ఓటేసింది కాబట్టి బొద్ది సెల్లరు. అన్ని కులాలు అందరూ వేశారు. 2 బ్రాహ్మణులకు కూడా టికెట్ ఇచ్చాడు అనుకుంటా. ఇచ్చాడు. సో అది మిగతా వాళ్ళు ఇవ్వలేదే. అలా తీసుకోకర్లేదు. ఎంత ఎక్స్ట్రీమ్ మనిషి ఉండినా ఏడీఎంకే సపోర్ట్ చేసి ఉంటే 4వ తారీఖు మే ఇదేం లేదే బీజేపీ కదా. స్లో అయిపోయారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ని కలుపుకోవడం ద్వారా అంటే కాంగ్రెస్ సిద్ధాంతాలను కొంతవరకు తీసుకెళ్తాడా ముందుకి? అదేం ఉండవు. కాంగ్రెస్ కి బలం, మంచి బలం. అలాగే తర్వాత పాలిటిక్స్ లో కూడా చాలా మంది నన్ను అడుగుతున్నారు ఇవాళ. బ్యాక్ స్టాబింగ్ చేశారు. బ్యాక్ స్టాబింగ్ రాజకీయంలో అన్ని పట్టించుకోకూడదు. వాళ్ళ అవసరం మీతో అయిపోయింది, ఇంకో ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతారు. దేనికి అదే చేస్తుంది. అవసరాలు కొన్ని చేసుకుంటారు. అది మనం పెద్ద అది ఏదో చేసినట్టుగా మనం పట్టించుకుంటే దానికి ఎక్కువ కొత్త అర్థాలు లేని చోట కొత్త అర్థాలు ఇస్తున్నట్టుగా ఉంటాయి. సార్ ఇప్పుడు డిఎంకే దగ్గర 22 మంది ఎంపీలు ఉన్నారు. సో ఫ్యూచర్ లో పార్లమెంట్ లో అంటే సపోర్ట్ ఎలా ఉండబోతుంది విజయ్ గారిది? విజయ్ని వాళ్ళు ఏం చేయరు. ఇప్పుడు డిఎంకే మంది ఎంతమంది ఎంపీలు పారిపోతారు, ఎంతమంది ఉంటారు? ఇవన్నీ వస్తాయి. కొత్తగా దిగాడు. ఆల్రెడీ ఒక పార్టీని డిఎంకే నుంచి వెళ్ళి ఇస్తాడు కాంగ్రెస్. ఇంకా ట్రై చేస్తున్నాడు. అలాగే పిఎంకే అని 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్నారు ఎవరితో, ఏడీఎంకేతో. వాళ్ళు పారిపోతారు, సాయంకాలానికి పారిపోతారు.
ఎత్తుకుంటారు 5 సంవత్సరాలు. అవకాశం లేదు కదా! ఇంకేంటే కూర్చుంటే ఏమొస్తది? 5 సంవత్సరాల్లో అధికారానికి రారు. తర్వాత కూడా తగ్గిపోతారని వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోతారు. ఆఖరికి మిగిలేదేంటంటే డీఎంకే, ఏడీఎంకే వాళ్ళు కలిసి పనిచేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. సార్ పూర్తి వ్యతిరేక పార్టీలు 2 కలిపి పనిచేస్తాయి. 2 పూర్వం కలిసి ఉండేవారు. కలిస్తే ఒకప్పుడు కలిసి ఉండేవాళ్ళు. కలిస్తే బావుంటది. అంటే ఈ పెరియార్ జపమని ఎట్లా ఊహించాలి సార్? అంటే ఈ ద్రవిడవాదాన్ని ఇంకా ముందు కొనసాగిస్తాడా? ద్రవిడవాదం అంటే ఏంటి? అక్కడ హిందువులకి వ్యతిరేకం చేయడు. క్రిస్టియన్ అయినా ఏదో క్రిస్టియన్‌కి ఏదో చేసేస్తాడు. చేస్తే కొద్దిగా చేసుకుంటాడు. హిందువులకు వ్యతిరేకం చేయడు. అంటే ఏం ఏం చేస్తాడు? ఏం చేయలేడు. అతను కూడా జాగ్రత్తగా ఉంటాడు. జాగ్రత్తగా ఉంటాడు. క్లెవర్ ఫెలో. చాలా క్లెవర్ ఫెలో, ఇంటెలిజెంట్ ఫెలో అని మెల్లిమెల్లిగా అందరికి తెలుస్తుంది. అంత సింపుల్ మ్యాన్ కాదు. సో మీరు చూడవలసింది, మనం అందరం చూడవలసింది ఇంకా ఎంతమంది పార్టీస్‌ని డీఎంకే నుంచి విడదీసేస్తారో. దాంతో పాటు స్టెబిలిటీ రాదు కాబట్టి ఏడీఎంకే ఎమ్మెల్యేలు 40 మందిని లాక్కుంటారా? లాక్కుంటే సేఫ్ అయిపోతాది. అది బీజేపీకి మంచిది. మంచిది. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు ఎంపీలు కావాలంటారు ఆ పార్టీ వాళ్ళు. సో కాంగ్రెస్ రోల్ కూడా తగ్గిపోతాది ఇంకా. అది పరిస్థితి. అంటే ఇప్పుడు పూర్తిగా ఎలక్షన్ క్యాంపెయినింగ్‌లో అతను మాట్లాడిన మాటలు ఇవన్నీ చూస్తుంటే పూర్తిగా జనజీకి అనుకూలంగానే ఎంప్లాయ్‌మెంట్ ఇష్యూలు గానీ, ముఖ్యంగా రైతుల దగ్గరికెళ్ళినప్పుడు రైతుల విషయాలు గానీ ఇయన్నీ మాట్లాడుతూ వచ్చాడు. సో ఇయన్నీ బ్యాక్‌గ్రౌండ్ చూసుకొని అతని పరిపాలన ఎలా ఉండబోతుంది సార్? సాధారణంగా తమిళనాడులో మంచి బ్యూరోక్రసీ ఉండేది. కొంతవరకు పాడైపోయింది. అతను ఆ బ్యూరోక్రసీకి మంచి ఆఫీసర్లకు అప్పజెప్పి ట్రాన్స్ఫర్లకి డబ్బులు తీసుకోకుండా ఇవన్నీ చేయకుండా ఉంటే బ్రహ్మాండంగా పరిపాలన. ఇండస్ట్రీలో నంబర్ 1 భారతదేశంలో. కొత్త ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లో నంబర్ 1. మంచి హిస్టరీ ఉన్నది. అతను ఊరుకుని మాట్లాడకుండా కూర్చుంటే చాలు. తర్వాత ప్రజలు ఈ హామీ ఇచ్చాడు, ఆ హామీ ఇచ్చాడు, అదేం పెద్ద పట్టించుకోరు. నేను హామీలు 5, 6 చేసి హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేసి, స్కూల్స్ ఇంప్రూవ్ చేసి, లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ చేస్తే బాగున్నదంట. అది చేయగలదా లేదా? చాలా మంది హామీలు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, దాన్ని కూడా చేసేస్తాడు. ఎవడో వేయడు. ఏ లేదని కూడా కాదు. పరిపాలన మంచిది ఇవ్వడానికి అవకాశం ఉన్నది. మంచి అడ్మినిస్ట్రేషన్ పాసిబిలిటీస్ ఉన్నాయి. చాలా మంది వీళ్ళు పాస్ చేశారు ఏడీఎంకే, డీఎంకే అంటున్నారు. లేకపోతే ఒక బెస్ట్ బ్యూరోక్రసీ తమిళనాడు. మీరు ఇంతకుముందు అన్నట్టుగా పారిశ్రామికంగా చాలా వృద్ధిలో ఉంది. అలాగే అన్‌ఎంప్లాయ్‌మెంట్ కూడా పెద్దగా ఏమి తమిళనాడులో కనిపించదు. చిన్న చిన్నగా ఈ లంచం అనేది అన్ని చోట్ల ఉందే గానీ, మరి అసలు డీఎంకే ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్? పరిపాలన బాగోలేదంతే. తర్వాత ఎక్కువ కాంట్రవర్సీలో దిగిపోయేవారు అనవసరంగా. ఆ కాంట్రవర్సీస్ వల్ల ఉపయోగం లేదు. ఏ ప్రభుత్వం అయినా ఎక్కువ వాగితే, ఎక్కువ మాట్లాడితే, ఎక్కువ తగ్గు పెట్టుకుంటే కొన్ని రోజులు నిండుగా ఉంటారు, అందంగా ఉంటారు. తర్వాత మమతా బెనర్జీ లాగా ఓడిపోతావు, జగన్ లాగా ఓడిపోతావు. అలాగా పరిపాలన ముఖ్యం. పరిపాలన అది మర్చిపోయి ఓట్ బ్యాంక్స్ కూడా పనిచేస్తాయి. మమతా బెనర్జీకి చాలా వరకు పనిచేసింది ఒక సెక్షన్ 8. కానీ పరిపాలన బాగోలేదని ఎక్కువ మంది. సో అది పరిపాలన అంటే మోస్ట్ ఇంపార్టెంట్. పరిపాలన అంటే ఏదో ఇండస్ట్రీ పెట్టాము, ఇది పెట్టాము, అది పెట్టాము కాదు. తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నా, కుటుంబ సభ్యులకి పాలిటిక్స్ లో తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటే ప్రజలు ఎప్పుడో ఒకసారి వెనకాల నుంచి పంపుతారు. మమతా బెనర్జీ ఆమె నెవ్యూ కొడుకులాగా ఉంటాడు. ఆమెతో అభిషేకం ఆవిడ తీసుకొచ్చి దింపి వాడు ఇష్టం వచ్చినట్టుగా డామినేట్ చేస్తే చాలా మంది వెళ్ళిపోయారు. సువేంద్ర అధికారి వెళ్ళిపోయాడు. లాలూ ప్రసాద్ యాదవ్ వాడు 30 ఏళ్ళు కొడుకునే ముఖ్యమంత్రి అన్నాడు, పోయాడు. ఓ సీనియర్ లీడర్ ముఖ్యమంత్రి అంటే ఏం పోవును వాడికి? చేయలేదు. అలాగే ప్రకాష్ సింగ్ బాదల్ పంజాబ్ లో 120 సంవత్సరాలు ఉన్న పొలిటికల్ పార్టీ కుదేలైపోయి అకాలీదళ్ పోయిన అది కొడుకుని డిప్యూటీ సీఎం చేశాడు. అలాగే ఉద్ధవ్ ఠాక్రే వాడు కొడుకుని ముఖ్యమంత్రి చేసి యాక్ట్గా సీఎం లాగా ఫిగర్ చేస్తే వాడిపోయాడు. సరే, ఇంకా మనం తెలంగాణ ఆంధ్ర గురించి ఎక్కువ చెప్పను, అందరికీ తెలుసు. చక్కగా అందరికీ ఆ బొమ్మలు తెలుసు. ఎందుకు మాట్లాడుతాను అవసరం. కేర్ఫుల్ గా ఉండాలి. నువ్వు చచ్చిపోయాక నీ కొడుకు రావు. నువ్వు రిటైర్ అయిపోయి వెళ్ళి కూర్చుంటే నితీష్ కుమార్ లాగా కొడుకుని రా 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 అంటున్నాడు, వాడు రాను అంటాడు. అలా ఉండాలి ప్రజలకి.
నవీన్ పట్నాయక్ తండ్రి చచ్చిపోయాక న్యూయార్క్ లో ఉండేవాడు. వాజ్పేయి వాళ్ళు తీసుకొచ్చి మినిస్టర్ ఆఫ్ స్టీల్ చేశారు. అప్పటి వరకు ఒరిస్సా రాలేదు వాడు. ఒరిస్సా రాలేదు 20 సంవత్సరాలు. అలా రాదు 25 సంవత్సరాలు మన్నాడు. ప్రజలు కూడా పెక్యులియర్ పీపుల్. ఈ స్టాలిన్ కూడా అదే తప్పు చేశాడంటారు ఇక్కడ. నా తప్పు ఖచ్చితంగా అనవసరం, నీ కొడుకు అనవసరం, నీ చెల్లి అనవసరం. వాళ్ళకి పదవులు ఇవ్వకపోతే ప్రజలు ఆశ్రయించుకుంటారు. బయట చెప్పరు, బయట తలుపుతారు, చాలా బాగున్నదండి అంటారు. పక్కన ఏంటంటే అందరూ ఎస్పెషల్లీ 40 ఏళ్ళు వయసు కింద ఉన్న వాళ్ళందరికీ చాలా కోపం వస్తాయి. వాళ్ళు కష్టపడి బ్రతకాలి, ఇల్లేంటి చాలా ఆ కాన్వాయిస్, ఆ హుందా హోదా చూస్తే ఇంకా కోపం వచ్చారు. చెప్పరు, మీకు రాదా నాకు రాదా. రోడ్డు పక్కన నిలబడి ఎవరో 20 కార్లు కాన్వాయ్తో వెళ్తా ఉంటే ఏమనుకుంటాం, ఏంటిది మళ్ళీ నిలబడుతున్నాడు ఇదెవరో. ఆ కోపం అలా బిల్డప్ అవుతుంది. అదే నువ్వు మంచి పరిపాలన ఇచ్చావనుకో తట్టుకుంటాయి. ఇవన్నీ ఉన్నాయి. మనం చూడవలసింది ఏంటంటే ఏడీఎంకే 40 మందితో వెళ్ళిపోతారా లేదా. అది వెళ్ళిపోతే అది ఇంకా చాలా పెద్ద న్యూస్. సో ఈ డెవలప్మెంట్స్ అన్ని వస్తున్నాయి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో వీ హావ్ టు వెయిట్ ఎ లిటిల్ మోర్, వన్ మోర్ డే. చాలా సంతోషిస్తారు. మీరు విలువైన సమయాన్ని మాకు ఆంధ్రప్రభ కేటాయించారు. ప్రివిలేజ్ నాకే గౌరవం. చాలా థ్యాంక్ యూ. చూశారు కదా, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు శ్రీ పెంటపాటి పుల్లారావు గారి విశ్లేషణ. ఈ దశలో ఏడీఎంకే కూడా విజయ ప్రభుత్వంతో టీవీకితే కలిసిపోతుంది అనేది వారి విశ్లేషణ. అలాగే ఒక దశలో ఏడీఎంకే డిఎంకే కూడా మనుగడ లేకుండా పోతుంది అనేది వారి యొక్క ఫ్యూచర్ చెప్పడంలో ఆయన యొక్క విశ్లేషణ.